కరీంనగర్లోని 19వ డివిజన్లోని సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దర్శనం చేసుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సమ్మక్క జాతర వరకు రోడ్డు పనులను ప్రారంభించారు. వందల ఏండ్ల నుంచి ఈ ప్రాంతంలో తమ పూర్వీకులకు చెందిన భూముల రిజిస్ట్రేషన్లు ఆపివేయడం వల్ల మా వాళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. అమ్మడాలు కొనడాలు లేకుండా చేశారన్నారు. బ్యాంకు రుణాలు రాని పరిస్థితి ఉందన్నారు. వెంటనే స్పందించి ఈ భూముల క్రయ విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో రేకుర్తి నుంచి సుమారు 1000 నుంచి 2000 వరకు మంది చలో హైదరాబాద్లో పాదయాత్ర చేపడతారని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబుచ్చుతామని అన్నారు. ఇది రాజకీయ సమస్య కాదు, ప్రజల సమస్యని పేర్కొన్నారు. రేకుర్తి బాధితుల కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని అన్నారు. కరీంనగర్ రేకుర్తిలో ఈ నెల 28 నుంచి 31 తేదీ వరకు సంప్రదాయబద్ధంగా సమ్మక్క సారక్క జాతరను నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రేకుర్తి సమ్మక్క జాతరలో టెంకాయ కొట్టి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మొక్కులు చెల్లించుకున్నారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది మంది భక్తులు రానున్నారని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పాలకవర్గంతో పాటు బీఆర్ఎస్ నాయకులు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు భూమగౌడ్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేకుర్తిల్ని ఈ యొక్క ఉత్తర తెలంగాణలో పెద్దగా సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. రేకుర్తిలో ఈరోజు అమ్మవారు దర్శించుకున్నాం. ఈరోజు పనులనుగుణంగా కంప్లీట్ చేసుకున్నారు. సో ఈ యొక్క రేకుర్తి యొక్క సమ్మక్క సారక్క జాతరకు సర్వం సిద్ధంగా చేసుకున్నాం. సో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పర్యావరణ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. డెఫినెట్గా లక్షలాది మంది ఇక్కడ వస్తారు కాబట్టి ఎలాంటి సంఘటన జరగకుండా ఈరోజు ప్రతి ఏటా జరిగినట్టే ఈ రోజుగా అద్భుతంగా అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు యూఐడిఎఫ్ కింద అప్పుడు సో అక్కడ మెయిన్ రోడ్ రేకుర్తి మెయిన్ రోడ్ నుంచి లక్ష్మీనరసింహ టెంపుల్ దాకా మనం రోడ్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఎంత ఉందో ఉంటుంది 1,69,00,000తోటి టెండర్ అయిపోయింది. అది కూడా త్వరలోనే టెండర్ ఓపెన్ చేసుకొని పనులు స్టార్ట్ చేసుకుంటాం. అద్భుత కరీంనగర్లో అన్ని రోడ్లు కంప్లీట్ చేసుకుని ఒక రోడ్ మిగిలిపోయింది. ఇది కూడా త్వరలోనే కంప్లీట్ చేసుకుంటాం కాబట్టి రేకుర్తి ప్రజలకు ఇది శుభవార్తగా భావించుకుంటాం. దీనికి కష్టపడ్డ మా యొక్క సుధాకర్ కృష్ణగౌడ్ గారి, తర్వాత రాజశేఖర్, తర్వాత ఇప్పుడు మీరు వీళ్ళందరూ కూడా కష్టపడి మా ఎంబడపడప్పుడు ఆ రోజు అందులో శాంక్షన్ చేసుకోవడం జరిగింది. సో డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో ఈ రోడ్డు ఈ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పి మేము చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇంకోటి ప్రధాన సమస్య, రేకుర్తిలో చెయ్యని తప్పుకు పాపం శిక్ష అనుభవిస్తున్నారు మా వాళ్ళు. సుమారు 1000 నుంచి 2000 మంది గత తాత ముత్తాతలు కొనుక్కున్న భూములను ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఒకరికి అమ్ముదామంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఆపేసిన పరిస్థితి వచ్చింది. వీళ్ళు తాతలు కొన్న భూములు ఇవి వంశపరంగా వీళ్ళకి వచ్చింది. బిడ్డ పెళ్లి కోసమో ఏదైనా అవకాశం కోసం అమ్ముదామంటే టోటల్ కూడా అన్ని కూడా బ్యాన్ లిస్ట్లో పెట్టిండ్రు. 22 కింద బ్యాన్ లిస్ట్లో పెట్టిండ్రు. దీన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టిండ్రు. ఇప్పుడు ఎవరైనా అమ్ముకుందామన్నా కూడా దాన్ని లోన్ తీసుకుందాం అనడంగా ఈ ప్రొవిజన్ లిస్ట్ వలన ఏ బ్యాంకు అనడంగా లోన్ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి నేను ఒక్కటే కలెక్టర్ రిక్వెస్ట్ చేసినాం. కానీ కలెక్టర్ గారు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని చెప్పారు. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రభుత్వం వెంటనే స్పందించండి. లేకపోతే ఎన్నికల తర్వాత ఈ సుమారు ఇక్కడ 1000 నుంచి 20,000 మంది వాళ్ళ కుటుంబ సభ అందరం కలిసి చలో రేకుర్తి టు హైదరాబాద్ పాదయాత్ర చేసి మేము ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. ఇది ప్రజా సమస్య, ప్రజల సమస్య, రాజకీయ సమస్య కాదు, ప్రజల సమస్య. వాళ్ళు 1,00,000 రూపాయలు లోన్ తీసుకుందామని అమ్ముకుందామనగా 22A ప్రొవిజన్ పెట్టడం వలన ఇబ్బంది పడుతుంది. తాత ముత్తాతలకున్న భూమికి ఎందుకు రిజిస్ట్రేషన్ తెలియదు. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించాలి, ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలి. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు అంటారు, ఒక రాజకీయ సంబంధం లేదు. కాబట్టి దయచేసి మీరు ఒక 15 రోజులు ఎలక్షన్ తర్వాత స్పందించకపోతే రేకుర్తి టు మేము సెక్రటరేట్ ముఖ్యమంత్రి గారు కలిసినందుకు పోతాం. కాబట్టి ఈ లోపల ప్రాబ్లం సాల్వ్ చేయండి. లేకపోతే రేకుర్తి ప్రజలందరం కలుసుకొని పాదయాత్ర దిశగా పోయి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే దిశగా అడుగులేస్తాం.